మనం ఈరోజు ఒవేరియన్ సిస్ట్ అంటే ఏంటి, ఎటువంటి టైప్స్ ఆఫ్ సిస్ట్ అనేవి ఉంటాయి అనేది తెలుసుకుందామండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్ ఈసీఎల్ నేరేన్మెడ్. ఒవేరియన్ సిస్ట్ అనేది ఫ్లూయిడ్ ఆర్ సాలిడ్ టిష్యూ ఉన్న శాక్ అండి. ఇది ఒవేరియన్ టిష్యూ నుంచి కానీ లేదంటే సర్ఫేస్ నుంచి కానీ రావచ్చు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్ట్ ఉంటాయండి. అది ఒకటి ఫంక్షనల్ సిస్ట్. ఈ ఫంక్షనల్ సిస్ట్ అనేవి ఫాలిక్యులర్ సిస్ట్ కావచ్చు, లేదంటే కార్పస్ ల్యూటియం సిస్ట్ కావచ్చు. నార్మల్గా అండాశయం నుంచి అండం పెరిగిన తర్వాత అది డామినెంట్ ఫాలిక్యుల్ అయ్యి అండ్ పర్టికులర్ సైజ్కి వచ్చిన తర్వాత ఫాలిక్యుల్ అనేది రప్చర్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవుతుందండి. ఇది నార్మల్గా జరిగే మెకానిజము. అలా కాకుండా ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా అందులోనే ఉండి ఫ్లూయిడ్ ఫిల్ అయిపోయి శాక్ లాగా కన్వర్ట్ అవ్వచ్చండి. అది ఫాలిక్యులర్ సిస్ట్. అండ్ ఒక్కొక్కసారి ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఫాలిక్యుల్ అనేది కొలాప్స్ అవ్వకుండా సిస్ట్ లాగా కన్వర్ట్ అవుతుంటుంది. అదే కార్పస్ ల్యూటియం సిస్ట్. ఇవి రెండు కూడా ఫంక్షనల్ సిస్ట్ అండి. ఇవి యూజువల్గా 2-3 మంత్స్లో దానంతలో అదే కూడా తగ్గిపోవచ్చు, లేదా కొన్నిసార్లు మెడికేషన్ ఇస్తే ఇది సబ్సైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దీంట్లో యూజువల్గా సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపించవు. అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ సిస్ట్. ఈ కాంప్లెక్స్ సిస్ట్ అనేది వాల్ అనేది థిక్గా ఉంటుంది అండ్ వీటిలో ఫ్లూయిడ్తో పాటు సాలిడ్ టిష్యూ కూడా ఉంటుంది అండ్ సెప్టేషన్స్ కూడా చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్. ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది ఒకవేళ ఎండోమెట్రిసిస్ అనే కండిషన్లో ఓవరీ కనుక ఎఫెక్ట్ అయినట్లయితే బ్రౌన్ ఫీల్డ్ శాక్ తోటి ఉంటుందండి. దీన్ని చాక్లెట్ సిస్ట్ కూడా అంటాము. ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉన్నప్పుడు వారికి డిస్పర్యూనియా కానీ, క్రానిక్ పెల్విక్ పెయిన్ ఉండడం కానీ, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. అండ్ దీనికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఒకవేళ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కనుక 4 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే కనుక సర్జరీ కూడా అవసరం పడుతుంది. నెక్స్ట్ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటాము. ఈ సిస్ట్ అనేవి పెద్దగా ఉండవు, కాకపోతే స్మాల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ ఫాలిక్యుల్స్ అనేవి మనము అండాశయంలో పెరిఫెరీలో అనేది చూస్తూ ఉంటాము. ఈ పీసీఓడి సమస్యతో బాధపడే వారికి సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయి అండ్ కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ కూడా చూస్తూ ఉంటాము. వీరికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇస్తే ఈ పీసీఓడి అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిస్టడినోమా. ఈ సిస్టడినోమా అనేది ఒవేరియన్ సర్ఫేస్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సిస్టడినోమా అనేది యూజువల్గా ఇన్ఫర్టిలిటీ కాజ్ చేయదు, కానీ ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఉన్నవారికి ఈ సిస్టడినోమా ఉన్నట్లయితే అది టార్షన్ అంటే మెలి తిరగడం కానీ లేకపోతే రప్చర్ పగిలిపోవడం కానీ చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు దీనికి సర్జరీ చేసి రిమూవ్ చేయాల్సిన అవసరం పడుతుంది. అండ్ నెక్స్ట్ డర్మాయిడ్ సిస్ట్. డర్మాయిడ్ సిస్ట్ అనేది వీటిలో సిస్ట్లో బోన్ కానీ, హెయిర్ కానీ, టీత్ కానీ చూస్తూ ఉంటాము. ఈ డర్మాయిడ్ సిస్ట్ ఒకవేళ ఉన్నట్లయితే అది సర్జరీ ద్వారా రిమూవ్ చేసి హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్కి పంపించడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ సిస్ట్లు ఉన్నప్పుడు నార్మల్గా స్కానింగ్తో పాటు ట్యూమర్ మార్కర్స్ కూడా కొన్నిసార్లు సజెస్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే కొన్ని సిస్ట్లు క్యాన్సరస్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్ట్లు అనేవి మనం చూస్తూ ఉంటాము. ఒకవేళ మీకు స్కాన్లో వేరే ప్రాబ్లమ్స్తో వెళ్ళినప్పుడు స్కాన్లో మీకు ఒకవేళ సిస్ట్ కనబడినట్లయితే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సజెస్ట్ అయ్యి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి. యూజువల్గా ఫంక్షనల్ సిస్ట్ అనేవి నార్మల్గా మెడికేషన్ తోటి సబ్సైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. కానీ ఒకవేళ మెడికేషన్కి రెస్పాండ్ అవ్వకుండా అది అలానే ఉండిపోయి అండ్ 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సర్జరీ కూడా అవసరం పడుతుంది. సో కాబట్టి మీరు ఒకవేళ మీకు స్కానింగ్లో సిస్ట్లు ఏమైనా కనిపించినట్టయితే అది ఎటువంటి సిస్ట్, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది డాక్టర్ సజెషన్ ప్రకారంగా వెళ్ళండి. థ్యాంక్ యూ.